ఈరోజు మనం ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఇసుక లోడింగ్ హమాలి కార్మికుల అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్లకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరించేందుకు ఇక్కడ మంతని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడికి తరలి వచ్చారు. చెప్పండి, వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ మీకు జరిగినటువంటి అన్యాయం ఏంటిది? గత 15 సంవత్సరాల నుంచి ఇసుక లోడింగ్ చేసుకుంటున్నాం సార్. మేము మా కుటుంబాలను ఇప్పుడు పక్కన పడేసి వాళ్ళు డోజర్లతోటి లోడింగ్ చేసుకుంటూ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం, అధికారం మాది, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోరు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిన్న రాత్రి ఎస్ఐ గారు కూడా ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే వచ్చినారు, డోజర్లను పట్టుకొని పోయినారు. మేము పోయిన తర్వాత మళ్ళీ వాటి రిటర్న్ పంపించినారు. ఇదేంటి సార్ ఇట్లా చేస్తున్నారు అని అడిగితే మా బండ్లయ్య ప్లగ్గులు పీకేసి అశోక్ అనే కానిస్టేబుల్ మమ్మల్ని పక్కకు పడేసిండు. మీరు ఏం చేస్తారో చేసుకోపోరు అని చెప్పి మీ మీద కేసులు పెడతాం, రాత్రిపూట ఇక్కడ మీరు ఏం చేస్తారు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. దొంగ ట్రాక్టర్లను పట్టించిన వారి మీదే దొంగ కేసులు పెడతా అని చెప్పి బెదిరిస్తున్నారు. అంటే మీరు రోజువారీగా కూలీలు చేసుకుని ఇసుక లోడింగ్ చేసుకుంటూ రోజువారీ కూలీ పని చేసుకుంటే మీ ఉపాధిని దెబ్బతీస్తూ జేసీబీలు డోజర్లతోటి వాళ్ళు ఈ ట్రాక్టర్లలో ఇసుక లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ హమాలి కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్య మీద ఇదే ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ మనతోటి సముద్రాల రమేష్ గారు ఇక్కడ ఉన్నారు. చెప్పండి రమేష్ అన్న గారు, ఇక్కడ ఈ హమాలి సంబంధించినటువంటి కార్మికుల సమస్యల మీద మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామ పంచాయతీ మానేరు పరిధిలో ఉన్నటువంటి మా గ్రామస్తులు, మా గ్రామ ఇసుక లోడింగ్ చేసే మన లేబర్ కూలి చేసే పనులు చేసుకున్న వారు వీరు గత ఎన్నో రోజుల నుంచి కొంతకాలంగా ఇసుక లోడింగ్ చేసుకుంటున్నారు. సరే, వాళ్ళు ఎటుపోతుంది ఏందని వాళ్ళకేం తెలియదు. లోడింగ్ చేస్తున్నారు, ఏదో కూలీలో నాలుగు కొరకు లేబర్ పని చేసుకొని వాళ్ళు జీవనోపాధి కలుపుతున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు దాదాపుగా 3 సార్లు డోజర్లు పట్టుకొని ఆ మానేరు ప్రాంతంలోకి 3 సార్లు, నిన్న రాత్రి దాంతో 3వసారి డోజర్ని పట్టుకొని నిన్న రాత్రి కూడా పోవడం జరిగింది. పోతే నిన్న రాత్రి ముత్తారం ఎస్ఐ గారు, పోలీసు వారు కూడా అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వీళ్ళతో డిస్కషన్ అయింది. మీరు ఎందుకు వచ్చింది రాత్రిపూట మీరని మా లేబర్ను కూడా ఎస్ఐ గారు అడగడం జరిగింది. మీరు ఎస్ఐ గారు వాళ్ళను ట్రాక్టర్లను ఈ రాత్రిపూట లోడింగ్ ఎందుకు చేస్తున్నారు, ఈ డోజర్ ఏంది అని వాళ్ళను అడిగి వాళ్ళ పైనేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి వాళ్ళ మీద కేసులు బుక్ చేయాల్సింది పోయి ఓన్లీ అక్కడ లేబర్ పని చేసుకునే వాళ్ళకు వాళ్ళ జీవనోపాధి పోతుందన్న ఆలోచనతో వాళ్ళ కడుపులో వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు అన్న ఆ భావనతోటి అదే ఆలోచనతో వాళ్ళు అక్కడ రాత్రిపూట అక్కడికి పోవడం జరిగింది. పోయిన తర్వాత కూడా వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళను చర్యలు తీసుకోవాలి, కానీ ఓన్లీ వీళ్ళకు సంబంధించిన వెహికల్స్ ప్లగ్గులు కూడా వీకుడు, మళ్ళీ ఈ బండ్లను కూడా కొంత తీసుకుపోయిన తర్వాత మళ్ళీ రాత్రిపూట బండ్లను రిటర్న్ చేయడం, ఇది మాత్రం భావ్యం కాదు. రెవెన్యూ కానీ మైనింగ్ కానీ పోలీస్ అధికారులకు మాత్రం భావ్యం కాదు. ఇటువంటి ఇంకోసారి తదుపరి కూడా ఇటువంటి జరగకుండా జిల్లా కలెక్టర్ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అధికారులను డిమాండ్ చేస్తున్నాను. ఓకే. రాత్రి ఎస్ఐ గారు కూడా వచ్చినారు. వచ్చి ముందర పనులను తీసుకోపోయాడు. గంట తర్వాత మళ్ళీ పనులు ఇచ్చిపెట్టి కొంత వీళ్ళ ప్లాట్లు తీస్తాను వీళ్ళ పనులు మీరు రాత్రి ఎందుకు వచ్చినా వీళ్ళని తీస్తాను వాళ్ళని ఏమంటారు. మరి లేబర్స్ రోజు పెట్టిన సార్ చేసింది కరెక్ట్ కాదు సార్. రాత్రి ఎస్ఐ గారు కూడా వచ్చినారు. వచ్చి ముందర పనులను తీసుకోపోయాడు. గంట తర్వాత మళ్ళీ పనులు ఇచ్చిపెట్టి కొంత వీళ్ళ ప్లాట్లు తీస్తాను వీళ్ళ పనులు మీరు రాత్రి ఎందుకు వచ్చినా వీళ్ళని తీసుకోవాలి వాళ్ళని ఏమంటారు.
లేబర్స్ కూడా ఇవ్వాలి కదా. డోజర్ పెట్టిన సార్ జేసీబీ పెట్టిన కరెక్ట్గా సార్ పంపిస్తాం.